ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. దైవజనమా గమనించండి. యెరికో గోడలు పరిస్థితి మీరు ఎరుగుదురు. చాలా ఇంచుమించు ఒక 200 గజాలు వెడల్పుగా ఉన్న ఆ గోడలు 4 వే అంటారు కదా, అంటే రథాల మీద ఇటు 2 రథాలు అటు 2 రథాలు వచ్చేంత గోడ. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు అవన్నీ చూశానండి. అలాంటి బలమైన స్థిరమైన గోడలు దేవుని ప్రజలు నోరు తెరిచి కేకలు వేస్తూ ఉండగానే, యాజకులు బోరలు ఊదుతూ ఉండగానే, ఏమండి ఎంత చక్కటి మాట చూడండి. ప్రజలు కేకలు వేసిరి. కేకలు వేయగా ప్రాకారములు కూలెను. నెంబర్ 1, దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రజలు నడుచుకున్నారు. ఈ రోజున సేవకుడు చెప్పే మాట విని నడుచుకునేవారు లేరు. దేవునికి భయపడి దేవుని చెప్పినట్లుగా చేసేవారు లేరు. సౌలు రాజ్యం కూలిపోవడానికి మాట వెనకనే ఏమండి మాటలో విధేయత దాగి ఉంది. ఇది చాలా ఈ క్రైస్తవ జీవితానికి బలమైన పునాది. మాట వినుటలో ఉన్న విధేయతే. ఇది లేకపోతే వాడి జీవితం సున్నా. ఇంతకు నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఈ ఉదయకాలం నోరు తెరిచి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నోరు తెరిచి స్తుతి స్తోత్రం అని చెప్పటం నేర్చుకోవాలి. నేను తరచుగా మా చర్చిలో అదే చెప్తూ ఉంటాను. చాలా మంది బిగబడతారు, కానీ నోరు తెరిచి దేవా నీకు స్తోత్రమయ్యా అనే మాట చెప్పరు. సాతాను ఎవరిలో ఉంటుందో వారు నోరు ముయ్యబడుతుందని అర్థం. ఏమండి, ఇజ్రాయేల్ ప్రజలు కేకలు పెట్టారంట. మీరు ముస్లిమ్స్ ఏదో పండుగ జరుగుతుంది సహోదరులది, చార్మినార్ ప్రాంతానికి వెళ్తే ఏమండి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కొరడా దెబ్బలతో వీపినంతను కొట్టుకుని రక్తం కారేటట్లుగా అరుస్తూ ఉంటారు. ఏదో పండుగ చేసుకుంటారు. జాతరలు జరిగేటప్పుడు మీరు గమనిస్తే పెద్ద పెద్దగా అరుచుకుంటూ వారి యొక్క ఏమండి ఆ దేవుళ్ళు దేవతలకి వాళ్ళు పెద్ద పెద్దగా ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. కానీ నిజ దేవుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసయ్య సన్నిధికి వచ్చే దేవుని పిల్లలు ఎవరు కూడా 100లో 30% నోరు తెరిచి ప్రార్థన చేసేది. 30% స్తుతి స్తోత్రాలు చెప్పేది. 30% వందనాలు చెప్పేది. అందుకని నీ జీవితంలో బలమైన కార్యాలు జరగకపోగా బలవంతుడువైన నీవు బలహీనపరచబడుతున్నావు. ఏవండి గోడలు ఎంత బలమైనవి. ప్రజలు ఏవండి కేకలు పెట్టి, కేక కలువరిలో యేసయ్య వేసిన కేక. ఏవండి అర్ధరాత్రి కేక, కన్నికలకు వేసిన కేక. రేపు మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో బోరతో రాబోతున్న కేక. ఆ కేక నీకు వినబడాలంటే ముందు నువ్వు ఇక్కడ ఈ భూమి మీద కేకలు వేయడం నేర్చుకోవాలి. ఏవండి ప్రార్థనలో నోరు తెరిచి ప్రార్థన చేయాలి. మందిరములో నువ్వు వెళుతున్నప్పుడు బండి మీద నోటితో స్తుతించాలి. స్తుతి ఉండదు, ప్రార్థన ఉండదు. ఎక్కడ నీకు జయం కలుగుతుంది? ఏవండి దేవుడు ఆ యెరికో గోడలు అడ్డుగా వచ్చే గోడలు అడ్డొచ్చి పడిపోవును కాకంటే పడిపోవా? కాదు, నీ ద్వారానే ఆ కార్యం జరిగించాలని దేవుని ఉద్దేశం. అందుకనే మోగదెయ్యం బట్టిన వాడు ఒకడున్నాడు అని ఉంటుంది బైబిల్లో. ఏమండి మోగదెయ్యం బట్టిన వాడు మాట్లాడతాడండి? మరి ఈ రోజున నువ్వు మాట్లాడతలేదంటే, నోరు తెరిచి ప్రార్థన చేయట్లేదంటే, నోరు తెరిచి స్తుతించట్లేదంటే నీకు ఏ దెయ్యం పట్టింది? అమ్మా దండం పెట్టి వేదంతో ఈ మాట చెప్తున్నాను. నోరు తెరిచి స్తుతించండి.
స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. నీ ఎదురుగా ఉన్న ఎంతటి బలమైన శత్రువైనా యేసు నామములో గొలియాతు వలె నేల మట్టం వరకు వంగి ఏవండి నీ పాదముల మీద పడును గాక. నా దేవుడు ఈ మాటల ద్వారా మీ నోర్లు తెరిచి ఆశీర్వదించును గాక. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అనే దేవా, ఇజ్రాయిలు కేకలు వేయగా గోడలు కూలెను. మేము స్వరమెత్తి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకొని స్తుతించే భాగ్యము దయచేయండి. యేసు నామమున అడిగి పొందియున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఎవరికైనా ప్రార్థన అంశాలు, ప్రాముఖ్యమైన సమస్యలు ఉంటే దయచేసి మాకు మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.